హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 23వ తారీఖు 5వ నెల 2025 శుక్రవారం ఎలా ఉందనే చూద్దాము. అదేవిధంగా రేపు ఉదయం ఆచరించవలసిన పూజ 24వ తారీఖు 5వ నెల శనివారం రోజు ఉదయం ఆచరించవలసిన పూజ ఎలా ఉందనేది చెప్పుకుందామండి. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు ఎలా ఉంది చూద్దాం రండి. ఉత్తరాయణం వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, శుక్రవారం, ఏకాదశి, ఉత్తర భాద్ర పద నక్షత్రం. ఈరోజు లక్ష్మీనారాయణలను మనసులో ఉన్న అహంకారాన్ని తగ్గిస్తుంది, మనసులో ఉన్న ఏకాగ్రతను పెరుగుతుంది. ఏకాదశి కాబట్టి ఈ మంత్రబలంలో మనం ఈరోజు జపించవలసిన మంత్రం ఓం లక్ష్మీనారాయణాయ నమః, ఓం లక్ష్మీనారాయణాయ నమః, ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల మనకు మనసు అనేది ఏకాగ్రతగా ఉంటుంది. ఈరోజు చిన్న మంచి మాట అండి. మనలో ఉన్న అహంకారం అనేది గెలుస్తుంది. వదిలేసినప్పుడే మనము మనసులో జ్ఞానం అనేది పెరుగుతుంది. మనలో అహంకారం అనేది పెరిగినప్పుడు మనలో ఉన్న జ్ఞానం అనేది తగ్గిపోతుంది. మనలో ఉన్న అహంకారం ఎప్పుడు పోతుందో అప్పుడు మనలో దైవత్వం అనేది కూడా పెరుగుతుంది. క్షమ మనోభావం అనేది పెరుగుతుంది. కృతజ్ఞత భావం అనేది పెరుగుతుంది. భక్తి మార్గం అనేది ఏర్పడుతుంది. అహంకారము దూత లక్షణము అంటారు. చిన్నవారు కానీ పెద్దవారు కానీ అహంకారం అనేది తగ్గించుకుంటేనే దేవతా శక్తి అనేది పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు అహంకారంతో ఉండి ఎలాంటి పూజలు చేసినా కూడా వాటికి దేవుడు అనేది తృప్తి చెందడంట, వాళ్ళకి ఎలాంటి ఫలితాలని కూడా ఇవ్వడంట. అదే మనము అహంకారాన్ని పక్కకు పెట్టి మనం తృప్తిగా మనము చేసే పూజను కరెక్ట్గా ఆచరించడం వల్ల అహంకారాన్ని పక్కకు పెట్టి మనకు జ్ఞానం అనేది పెరిగి మనలో దైవిక శక్తి అనేది పెరుగుతుంది. మనం చేసిన పుణ్యఫలం కూడా లభిస్తుంది, మనం చేసే పూజల పుణ్యఫలం అనేది కూడా. కాబట్టి మనలో అహంకారం అనేది తగ్గించుకోవాలని ఈరోజు మంచి మాటగా తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా రేపు ఉదయం ఆచరించవలసిన పూజ, రేపు ప్రత్యేకంగా ఆచరించవలసింది. మనం పూజను చేస్తాం, మన కోసం చేస్తాం, మన కుటుంబ సభ్యుల కోసం చేస్తాం, మన పిల్లల కోసం చేస్తాం. అలాగే రేపు ద్వాదశి కాబట్టి రేవతి నక్షత్రం ఉంది. రేవతి అంటేనే చంద్రుడికి ఆఖరి భార్య. ఆ చంద్రుడికి ఆ రేవతి వల్లనే శాపగ్రస్తుడయ్యాడు. అలాగే ఆయనకి చంద్రుడికి మొదటి భార్య రోహిణి. అతను ఎప్పుడు రోహిణితో ఉండేవాడు కాబట్టి రేవతి దగ్గరికి వచ్చేవాడు కాదు. కాబట్టి ఆయన ఆమెని నిర్లక్ష్యం చేశాడు కాబట్టి అతడు శాపగ్రస్తుడయ్యాడు. అలాంటిది రేపు రేవతి నక్షత్రం ఉంది కాబట్టి రేపు రేవతి నక్షత్రం ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా మన కుటుంబ సభ్యుల కోసం మన కోసం అని వేడుకోవడం కాదంట అండి దేవుడికి దగ్గర. ఎప్పుడు కానీ మనం కూడా ఇతరుల కోసం అని వేరే వాళ్ళ కోసం అని ప్రార్థించుకుంటే మనకు అది పుణ్యఫలమై రెట్టింపుగా మనకి ఫలితాన్ని ఇస్తుందంట. కాబట్టి రేపు రేవతి నక్షత్రం ఉంది కాబట్టి ఇతరుల కోసము పూజ చేస్తే అపారమైన పుణ్యఫలము మనకు లభిస్తుంది. రేపు ఉదయాన్నే స్నానం చేసి దగ్గరలో ఎక్కడైనా విష్ణు ఆలయం ఉంటే, విష్ణువు అయినా నారాయణుడైనా ఏదైనా విష్ణువుకి సంబంధించిన ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం అయినా ఉంటే వెళ్ళేసి తులసి మాలను ఇవ్వండి. ఒకవేళ మీకు తులసి మాల ఇవ్వలేను అనుకున్నవారు నూనెతో కానీ లేదా నెయ్యితో కానీ 2 దీపాలు వెలిగించి రండి చాలు. అలా వెలిగించడం వల్ల మీకు పితృదోషాలు తగ్గుతాయి, మీలో ఉన్న పుణ్యఫలము దిగమనము అవుతుంది. అంటే ఇంకా రెట్టింపు అయిపోయి మనకి ఆ పుణ్యఫలం అనేది లభిస్తుంది. కాబట్టి రేపు మీరు పూజని ఉదయాన్నే ఆచరించుకోండి. మన కోసం కాకుండా ఇతరుల క్షేమం కోసమని ఆచరించడం వల్ల, వారి పేరు చెప్పి పూజ చేయడం వల్ల ఆ పుణ్యఫలం కాస్త రెట్టింపై మనకే అనుకూలంగా ఉంటుంది. కాబట్టి రేపు ఉదయాన్నే కుదిరితే అందరూ పూజ ఆచరించుకోండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమం. ఈరోజు సాయంత్రము లక్ష్మీనారాయణల ముందు నెయ్యి దీపం వెలిగించి మీకు ఏదైనా స్తోత్రం వస్తే అది పారాయణం చేసుకోండి. భగవద్గీత కానీ లేదా విష్ణు సహస్రనామం కానీ రామాయణం కానీ ఇలా ఏదైనా పారాయణం చేసుకోండి. లేదంటే ఏదైనా స్తోత్రాలు వస్తే అవైనా పారాయణం చేసుకోండి. లేకుంటే మీకు ఏవి రాకుండా పురాణం కథలు ఉంటాయి కదా, అవైనా పారాయణం చేసుకున్న మనలో ఉన్న నెగిటివ్ అనేది తగ్గిపోతుంది. ఎవరైనా డిప్రెషన్లో ఉండి బాధపడుతూ ఉంటారు కదా చాలామంది ఈ కాలంలో, అలాంటి డిప్రెషన్కు గురైన వారు కూడా డిప్రెషన్ అనేది దూరం అవుతుందంట అండి.
ఓసిడి ప్రాబ్లంతో బాధపడేవారు ఉంటారు కదా, అది కూడా దూరం అవుతుందంట. ఇంట్లో ప్రశాంతత కూడా ఏర్పడుతుందంట. కుదిరితే ఈరోజు సాయంత్రము ఈ యోగక్షేమాన్ని అందరూ ఆచరించండి. ఇలా చేయడం వల్ల మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా చాలా వరకు తగ్గిపోతుందంట. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.